కుప్పం ప్రజలను మోసం చేసి బీసీలందరి దగ్గర ఓట్లు వేయించుకుని గెలుచుకున్న చంద్రబాబు పూర్తిగా బీసీలను విస్మరించేదే కాకుండా నియోజకవర్గాన్ని ఎడారిమయం చేశాడు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3-4 ఏళ్ళుగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా ఇక్కడ అందరూ సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబును చంద్రగిరికి పోయి కంటెస్ట్ చేసుకోమని మీరు ఇక్కడుండే ప్రజలు చెప్పాలి. మా బీసీలు ఎవరు నిలబడినా సరే బీసీలను ఎమ్మెల్యేగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి కానుక ఇస్తామని మీరు అందరూ శపథం చేయాలి. ఇక్కడుండే ప్రజలకు పౌరుషం రావాలి. గో బ్యాక్ చంద్రబాబు అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి అయినావా కానీ మాకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. మీ కులానికి ఉండేది 450 ఓట్లు తప్పితే వేరే లేవు. 45 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మీరు ఉంటున్నారు. ఇది తగదు, ఇది న్యాయం కాదు. ఇక్కడ బీసీలపై ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఎమ్మెల్సీ ఇచ్చి తిరిగి ఆయన ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తూ ఉన్నారు. వన్యార్ కులస్తులు ఇదివరకే కాళహస్తికి సంబంధించిన ఒక డాక్టర్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్కడ 2వ ఎమ్మెల్సీ ఇచ్చారు. మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వాళ్ళ కులానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఇచ్చినాడే కానీ వేరే కులాలకు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు చంద్రబాబు ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ప్రజలు గమనించాలి, మనము ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించాలనేసి. మీరు ఆలోచించకుండా గుడ్డిగా 45 సంవత్సరాలుగా మీరు వాళ్ళనే ఎన్నుకుంటున్నారంటే ఆ లీడర్షిప్ను పోగొట్టండి. ఇప్పటికైనా మీ ప్రాంతంలో ఉండాలి. బీసీకి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడు అహర్నిశలా పనిచేస్తున్నాడు, వాళ్ళ భార్య పనిచేస్తుంది, అతను వచ్చి పనిచేస్తున్నాడు, రెయిన్బోలు కష్టపడి పనిచేస్తున్నాడు. కాబట్టి భర్తను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది.